ఈయన కూడా ఉచిత కరెంటు సన్న బియ్యం ఇస్తున్నా అంటుండు, ఏం సన్న ఫ్రీ బియ్యం బస్ ఇయ్యాల? అంటుండు. నీ పిరి బస్ ఎందుకు పెట్టినావు? ఏమిటి పెట్టినావు? కొట్టుకుంటాను పెట్టినావా? ఏమిటి పెట్టినావు పిరి బస్సు? పదలకి ఏనుంటివి రేటు పెంచనుంటి 10 పైసలు పెంచనుంటివి. ఎందుకు ఇచ్చినావు పిరి బస్? ఎందుకు ఇచ్చినావు? ఆడవాళ్ళు కొట్టుకుంటారు. ఇప్పుడు అన్ని మీరే మరి మొన్న ఎందుకు ఓడగొట్టిరు మరి? టీఆర్ఎస్ పట్టామని ఓడగొట్టిరు కదా మరి. కొత్త నువ్వు ఆములు ఎందుకు ఇచ్చినావు? నువ్వు ఆములు ఇచ్చి నువ్వు గద్దె ఎక్కినావు. నువ్వు ఆములు ఎందుకు ఇచ్చినావు? నువ్వు అవి కొత్తోడైతే ఇంకోటి మంచి 10 రూపాయలు ఎక్కువ ఇస్తుడు, తులం బంగారం అంటే 4,000 పింఛన్ అంటివి, ఇవన్నీ అంటివి, కళ్యాణ లక్ష్మి పెంచుతా అంటివి, అవి వేస్తా ఇవి వేస్తా అంటివి. అందుకని వేసిర్రు, తెప్ప మరేసిర్రు. ఆయన అప్పుడు లంక బిందెలు ఉన్నాయి అనుకొని ఇచ్చిండంట ఆమెలు, ఇప్పుడు ఏం లేవని అంటుండు. లేకపోతే ఇక మరి ఎందుకు ఆములు ఎందుకు ఇచ్చినావు? ఎందుకు ఇచ్చినావు? ఇవ్వకపోతే మంచిగుండుగా. మరి ఇవ్వాలి, నువ్వు చెప్పాలి ఎందుకు ఇవ్వాలి, ఇవ్వకపోవడం ఎందుకు? చెప్పనే ఊకొని ఉంటివి. మరి ఆశ ఎందుకు చెప్పినావు? మరి అడుగుతురా మీ ఎమ్మెల్యే వస్తుంటాడు కానీ. ఎమ్మెల్యే మాకు ఆయన ఎట్లా వస్తాడో అట్లా పోతాడు. ఆయన ఎందుకు అడుగుతున్నావు? ఆయన వచ్చేది తెలియదు, మేము పండ మీద పోతాం. ఆయన వచ్చేది తెలియదు, మాకు రాని తెలియదు. మీరు ఓట్లేస్తే గెలిచింది కాబట్టి మీరు అడగాలి కదా ఆయనకు. అడిగినా ఏమడతా? మనకు మన ఆడితే మన దేక్తాడు ఆయన? మనల్ని దేక్తాడా? ఆడ లేదా అంటాడు అంతే. వస్తాడు ఆపద సభలు కానీ లేడా అంటే ఆడ లేవు అని నిలదీసి అడిగేటో లేవలు ఎవరైనా అడుగుతారా? నిలదీసి మనం అడిగినా కానీ ఆడ లేదా బడ్జెట్ లేదు, మేమేం చేయాలి అని అంటాడు అంతే.